హైరా బిట్టు. మనం మన ఛానల్ కోసం హార్డ్ వర్క్ చేసి వీడియోస్ తీస్తున్నాం, కానీ వ్యూస్ రావట్లేదు అండ్ ఛానల్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండట్లేదు. ఓకే, కంటెంట్ని చెక్ చేస్తే కంటెంట్ అంతా బాగానే ఉంది, మరి ఫాల్ట్ ఎక్కడ ఉందంటారు? మేబీ మనం చేసే యూట్యూబ్ ఎస్సీఓలో మిస్టేక్స్ కావచ్చు. సో ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఎస్సీఓలో చేసే మిస్టేక్స్ గురించి డిస్కస్ చేస్తాం. యూట్యూబ్ ఎస్సీఓలో చేసే మిస్టేక్స్ ఏంటి, దానివల్ల మన ఛానల్కి వచ్చే ఎఫెక్ట్ ఏంటి, అండ్ ఆ మిస్టేక్స్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, అండ్ మన ఛానల్ని ఎలా పైకి లేపాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, బికాస్ ఈ వీడియో అనేది మన ఛానల్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ అసలు యూట్యూబ్ ఎస్సీఓ అంటే ఏంటి? అందరికీ తెలుసు, ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని. సో యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మన వీడియో టాప్లో రావాలంటే మనం మన వీడియోకి ఎస్సీఓ అనేది బాగా చేయాలి. లైక్ టైటిల్స్ అనేవి కరెక్ట్గా పెట్టాలి, డిస్క్రిప్షన్ అనేది బాగా ఉండాలి, ట్యాగ్స్ అనేవి బాగా ఉండాలి, వాచ్ టైం బాగా పెరగాలి, సిటిఆర్ అనేది బాగా ఉండాలి, ఆడియన్స్ రిటెన్షన్ పెరగాలి. ఇవన్నీ ఎస్సీఓలో పార్ట్. సో మన వీడియోకి ఎస్సీఓ కరెక్ట్గా ఉంటే మన వీడియోస్కి ఆటోమేటిక్గా డిస్కవరబిలిటీ పెరుగుతుంది, దానివల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఎస్సీఓకి ఇలాంటి మిస్టేక్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ చేస్తే మన ఛానల్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రాంగ్ ఆర్ వీక్ టైటిల్స్ ని పెట్టడం. లైక్ మనం టైటిల్ పెట్టేటప్పుడు కీవర్డ్స్ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి, బికాస్ కీవర్డ్ లేకపోతే వాళ్ళు యూట్యూబ్లో ఏం సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుంది. సో టైటిల్లో కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్లో ఎస్సీఓ టాపిక్ ఉంది, మనం దానికి టైటిల్గా మై న్యూ వీడియో అని ఎస్సీఓ టాపిక్ అని పెడితే అస్సలు బాగోదు. అలా కాకుండా టాప్ 5 ఎస్సీఓ మిస్టేక్స్ బిగినర్స్ మేక్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని పెడితే మనం అందులో కీవర్డ్ యూజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో టైటిల్లో కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్ బిగిలో, అండ్ ఆ కీవర్డ్స్ కూడా లాంగ్ టైల్ కీవర్డ్స్ అయితే ఇంకా బెస్ట్. సో అలాంటి కీవర్డ్స్ కోసం మనం ట్యూబడీ, వీడిక్యూ, గూగుల్ ట్రెండ్స్ లాంటి టూల్స్లో సెర్చ్ చేయొచ్చు. సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి ఇగ్నోరింగ్ డిస్క్రిప్షన్. చాలా మంది వాళ్ళ వీడియోస్లో డిస్క్రిప్షన్ అనేది పెట్టట్లేదు, ఆర్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి స్మాల్ డిస్క్రిప్షన్స్ అనేవి పెడుతూ ఉంటారు. బట్ యూట్యూబ్ బాట్కి డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్ బాట్ నీ డిస్క్రిప్షన్ చదివి దాన్ని అర్థం చేసుకుంటేనే మన వీడియోకి రిలవెంట్ సెర్చెస్ అనేవి జరిగితే అప్పుడు మన వీడియో అనేది ర్యాంక్ అయ్యి టాప్లో కనిపించడానికి హెల్ప్ అవుతుంది. సో డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డిస్క్రిప్షన్లో మనం 5000 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు. సో అందులో మనం కనీసం ఒక 2000 నుంచి 3000 క్యారెక్టర్స్ అనేవి రాసుకుంటే బాగుంటుందంట. అండ్ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ అనేవి న్యాచురల్గా ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ ఆల్సో మనం చేస్తున్న నిచ్ యొక్క రెలవెంట్ వీడియోస్ లింక్స్ అనేవి పెట్టడం, అండ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం, అండ్ ఆల్సో మన సోషల్ మీడియా లింక్స్ అనేవి పెట్టడం మంచిది. అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి ట్యాగ్స్ అనేవి ప్రాపర్గా యూజ్ చేయకపోవడం. ట్యాగ్స్ అనేవి యూట్యూబ్లో మన వీడియోని టాప్ ర్యాంక్ చేస్తున్నాయితే నేను చెప్పను, బట్ ట్యాగ్స్ అనేవి మనకు ఒక సపోర్టింగ్ కీవర్డ్స్లో యూజ్ అవుతుంది, అండ్ మన వీడియోని ర్యాంక్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నేను కొంతమందిని అబ్జర్వ్ చేశా, ట్యాగ్స్ అనేవి కంప్లీట్గా స్కిప్ చేస్తున్నారు. ట్యాగ్స్ అనేవి మన వీడియో యొక్క కేటగిరీని యూట్యూబ్కి అర్థం అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ట్యాగ్స్ అనేవి పెట్టడం మంచిది. మన వీడియో యొక్క రిలవెంట్ వర్డ్స్ అనేవి ట్యాగ్స్గా పెట్టాలి, అండ్ లాంగ్ టైల్ ట్యాగ్స్ అయితే ఇంకా మంచిది. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసరికి పూర్ థంబ్నెయిల్స్ పెట్టడం. ఎస్సీఓ అంటే టెక్స్ట్ ఒక్కటే పెట్టడం కాదు, క్లిక్ త్రూ రేట్ అనేది కూడా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ బాగా లేకపోతే ఇంకా మనకి సిటిఆర్ అనేది ఎలా పెరుగుతుంది? సో దానివల్ల మనకి ఇంప్రెషన్స్ తక్కువ వస్తాయి. సో మనకి సిటిఆర్ పెరగాలంటే మంచి థంబ్నెయిల్స్ పెట్టడం బెస్ట్. ఎగ్జాంపుల్ బోల్డ్ టెక్స్ట్ ని యూజ్ చేయొచ్చు, మంచిగా పెద్దగా కనిపించేలా టెక్స్ట్ అనేవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రైట్ కలర్స్ ని యూజ్ చేయొచ్చు. ఎమోషనల్ ఫేస్ కానీ ఆర్ క్లియర్ విజువల్స్ ని కానీ బాగా యూజ్ చేయాలి. అండ్ కన్సిస్టెంట్ స్టైల్ యూజ్ చేస్తే మన థంబ్నెయిల్స్ అనేవి బాగా ఉంటాయి, అండ్ మనకి సిటిఆర్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసరికి లో ఆడియన్స్ రిటెన్షన్. వీడియోని ఆఫ్లో వదిలేశారు అంటే మనం చేసిన ఎస్సీఓ అనేది వేస్ట్ అయిపోతుంది. సో రిటెన్షన్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్ కాబట్టి దాన్ని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే వీడియో స్టార్టింగ్ లోనే వ్యూవర్స్ మన వీడియోకి హుక్ అయ్యేలా ఉండాలి. అండ్ వీడియో అనేది ప్లెయిన్ గా ఉండకుండా జిమ్ కట్స్ వాటిని వాడడం మంచిది. అండ్ సిటీస్ అనేవి యూజ్ చేస్తే మనకి ఆడియన్స్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. అండ్ సిక్స్త్ మిస్టేక్ వచ్చి చాలా మంది ప్లేలిస్ట్ ని అస్సలు ఫాలో అవ్వరు ఫ్రెండ్స్. వీడియోస్ అనేవి గ్రూప్ గా చేయకుండా ఉంటే వ్యూవర్స్ వచ్చి ఒక వీడియోని చూసి వెళ్ళిపోతారు. సో దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే మనం రిలేటెడ్ గా ఉన్న వీడియోస్ అన్నిటిని ఒక ప్లేలిస్ట్ గా క్రియేట్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎండ్ కార్డ్స్ లో దానికి రిలవెంటెడ్ గా ఉన్న వీడియోస్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ డిస్క్రిప్షన్ లో వాటి రిలవెంట్ వీడియోస్ లింక్స్ అనేవి మనం పెడుతూ ఉండాలి. అండ్ సెవెంత్ మిస్టేక్ వచ్చేసరికి కాన్స్టెంట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి షెడ్యూల్ చేసుకోకపోవడం. యూట్యూబ్ ఆల్గోరిథంకి రెగ్యులర్ క్రియేటర్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, బికాస్ ర్యాండమ్ గా పోస్ట్ చేసే వాళ్ళకన్నా రెగ్యులర్ గా పోస్ట్ చేసే వాళ్ళకే పుష్ చేయడం అనేది బాగా జరుగుతుంది. సో వీక్లీ 2 or 3 వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ కాన్స్టెంట్ అండ్ టైమింగ్ డేట్ కి మన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండాలి. మనం వీక్లీ 2 or 3 వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మండే కానీ లేదా వెన్స్డే కానీ ఇలాగా ఒక డే ఫిక్స్ చేసుకొని మన కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకొని వీడియో అనేది షూట్ చేసుకొని ఎడిట్ కంప్లీట్ చేసుకొని ఆ డే కల్లా మన వీడియో అనేది కంప్లీట్గా ప్రిపేర్ చేసి ఆ డేకి మన వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలాగా రెగ్యులర్గా మన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండాలి. అండ్ షార్ట్ ప్లస్ లాంగ్ వీడియోస్ మిక్స్ చేసి పెట్టడం ఉండడం బెస్ట్ ఫ్రెండ్స్. లైక్ మనం ఒక ఫుల్ వీడియో తీస్తాము, ఆ ఫుల్ వీడియోలో ఒక బైట్ కట్ చేసి దాన్ని షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసి ఫుల్ వీడియో అనేది కింద ఎండ్ కార్డ్లో ఉంటుందని చూపించి అలా ఫుల్ వీడియోస్ అనేది వాచ్ చేయాలా చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేసి నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అయితే
మన ఛానల్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డిజిటల్ బ్రాలీని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ఆల్లో పెట్టుకోవడం ముఖ్యం. మిగులు తెలుసుగా, డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.